సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి లింక్ కెనాల్ నిర్మాణ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. గత ప్రభుత్వ పాలకులు సరైన విధానం లేకుండా సీతారామ ప్రాజెక్టు కోసం ప్రజాధనాన్ని కొల్లగొట్టారని పొంగులేటి విమర్శించారు. రైతులకు సాగునీళ్లు అందించాలని ఒకే ఒక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15వ తేదీన బైరా రిజర్వాయర్ను గోదావరి నీళ్లతో నింపి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నామని చెప్పారు. 18,000 కోట్లు చేసిన మహానుభావులు గత ప్రభుత్వంలో ఉన్న ప్రబుద్ధులు. ఈ 18,000 కోట్లలో ఆనాటి ప్రభుత్వం సుమారు 8,000 కోట్ల పైచీలుగా ఖర్చు పెట్టి, అది ఖర్చు పెట్టింది కూడా తలా తోక లేకుండా వారు ఏదైతే గీతలు గీశారో ఆ గీతలు గీసిన దాంట్లో మొదటి నుంచి పనులు మొదలు పెట్టకుండా ఎక్కడ పడితే అక్కడ పనులు మొదలుపెట్టి ప్రజల సొమ్ముని ఆనాటి ప్రభుత్వం లూటీ చేసిన మాట వాస్తవం. మార్పు కావాలని, మార్పులో భాగంగా ఇందిరమ్మ రాజ్యం వచ్చి 7 నెలలు పూర్తి చేసుకొని 8వ నెలలో ఈనాడు మనం ఉన్నాం. ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఆ ప్రభుత్వం యొక్క నిర్వాహకాలన్నిటినీ ఒక్కొక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అది ఇరిగేషన్ సెక్టర్ లో కాళేశ్వరం కానివ్వండి, పాలమూరు రంగారెడ్డి కానివ్వండి, సీతారామ ప్రాజెక్టు కానివ్వండి, ఎలా ప్రజల సొమ్ముని లూటీ చేశారో వాటిని పునఃపరిశీలించి ఆ ఉన్న పనులను బ్యాలెన్స్ ని ఎలా చేయాలి అని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా కేబినెట్ మంత్రులమంతా ఈ ప్రాజెక్టులను అన్నిటినీ రైతులకు ఉపయోగపడే విధంగా సాగులోకి తెచ్చే దాంట్లో కృషే ఈ లింక్